ట్రైలర్లో చూస్తుంటే మనకు భార్య అండ్ లవరు భర్త అంటే ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు ఆ లుక్ ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. అది అంటే మ్యాక్సిమం మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఆ పిల్ల ఊరు వెళ్తే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సతీ లీలావతి మనకి ఆ సినిమాలు వచ్చుంటాయి. సో మ్యాక్సిమం లైఫ్లో ఇద్దరు ఉమెన్ అంటే ఒకళ్ళు వైఫ్ ఇంకొకళ్ళు ఉన్నప్పుడు సో ఆ రిలేటెడ్గా వచ్చిన బేసిక్ కామన్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. బేసిక్ కోర్ ఉంటుంది అది. కాకపోతే మనం ట్రీట్ చేసిన విధానం కానీ క్యారెక్టరైజేషన్ అంతా కూడా మొత్తం వేరేలా ట్రీట్ చేసాం. బట్ రవితేజ ఫన్ మిస్ అవ్వకుండా సో నేను ట్రీట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అలా ట్రీట్ చేశాను. రవితేజ గారు లుక్ కూడా చాలా డిఫరెంట్గా, చాలా ఎంత అంటే అంత హ్యాండ్సమ్గా ఉన్నారు. అంటే ఎందుకు కాన్సెప్ట్ తగ్గట్టుగా తీసుకున్నారు. ఆయన లుక్ చూస్తే కొన్ని మాస్ మహారాజ్ అంటే కొద్దిగా మాస్ లుక్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇందులో చూస్తుంటే ఫుల్ లేదు. రవి గారే ఏంటంటే సినిమా నన్ను పిలిచినప్పుడే వచ్చి నేను ఇప్పటిదాకా చేస్తున్నాను కదా, నాకు ఇదేమీ గుర్తుకు రాకుండా నేను ఫ్రెష్గా నన్ను చూసుకుంటే నాకు ఫ్రెష్గా అనిపించేలాగా చాలా కూల్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఎక్కడ ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధించి నువ్వు ఇది కూడా నువ్వేం పెట్టద్దు. నీ కథకి ఆ క్యారెక్టర్ రామ్ సత్యనారాయణ ఎలా బిహేవ్ చేస్తాడో నువ్వు ఎలా చేస్తావో అట్లా నేను యాస్టీస్ వెళ్ళిపోతానన్నాను. కిషోర్ గారు సార్ రవితేజ గారి డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏంటంటే, ఆయన సక్సెస్ ఫెయిల్యూర్తో పక్కన పెడితే ఆయన ఒక సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు రవితేజ గారు సీరియస్ కాదు కొంచెం కామెడీ సబ్జెక్టులు చేయాలంటున్నారు. కొంచెం కామెడీ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్నట్టేమో ఎప్పుడు ఇవేనా ఎన్నాళ్ళు ఈ సినిమాలు అని చెప్పి అంటున్నారు. సో కొంచెం ట్రిక్కీ అయిపోతుంది రవితేజ గారికి కథ రాయాలంటే. సో ఏంటి ఆ సంఘర్షణ మీలో కూడా ఉండిందా ఫస్ట్లో? అంటే స్టార్టింగ్లో ఉండే అండి రాసేటప్పుడు. బట్ ఆయన అన్నది ఏంటంటే, నీ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ చూశాను కదా నేను. సో అంతకుముందు ఆ హీరోస్ ప్లే చేసిన మూవీస్ ఉంటాయి కదా, నీ రైటింగ్లోకి వచ్చేటప్పటికి నీ క్యారెక్టరేషన్ ఫాలో అయితే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది కదా. సో అందుకని నువ్వు ఇదేం దృష్టిలో పెట్టుకోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసలు నువ్వు ఎలాగైతే బిహేవ్ చేస్తావో యాస్టీస్ నిన్ను ఫాలో అయితే నాకు కూడా కొత్తగా ఉంటుంది. సో అనే ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడంతో నేను ఎక్కడా కూడా అసలు పాస్ట్ కానీ ఇక్కడ ఏమనుకుంటారు అదేం లేదు, స్ట్రిక్ట్లీ క్యారెక్టర్నే ఫాలో అయిపోయాను. సార్ ఇంకొకటి ఏంటంటే, ఈ సంక్రాంతికి ఆల్వేస్ ప్రతి సంక్రాంతికి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఈసారి అలాగే ఉంది. బట్ సర్ప్రైజింగ్లీ వస్తున్న 5 సినిమాలు కూడా కామెడీ సినిమాలు. అండ్ ఫామ్ విషయంలో రవితేజ గారు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నారు. ఏంటి ఈ కాంపిటీషన్ని తట్టుకుని నిలబడగలరా? అంటే మామూలుగా నాకు అంటే నేను బేసిక్గా ఈ సినిమా వర్క్ మొన్న కూడా మాట్లాడుతున్నప్పుడు నేను డైరెక్టర్గా నాకేంటనో లేకపోతే యాక్ట్ చేసిన వాళ్ళకు టెక్నీషియన్స్ గురించి కంటే కూడా నాకు ఎక్కువ ఇంపార్టెంట్. సో ఈ చేసిన ప్రతి ప్రొడ్యూసర్ కూడా ప్రతి సినిమా వాళ్ళు పెట్టిన డబ్బుల కంటే కొంత ఎక్కువ రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో సినిమా ప్రొడ్యూసర్ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను. సో మేము ఆ కాంపిటీషన్లో వచ్చినా సరే మేము అంటే ఎంత ఎంటర్టైన్ చేయగలమో అదంతా అయితే కేర్ తీసుకున్నాం. సుధాకర్ గారు సార్ సంక్రాంతి 5 సినిమాల్లో